శిష్యులు ఆయన తిరస్కరిస్తారని యేసయ్యకి వాళ్ళని వెంబడించు అని అన్నప్పుడు వాళ్ళు తిరస్కరిస్తారని యేసయ్యకు తెలుసా తెలీదా? పేతురు నువ్వు బండ అన్నప్పుడు ఒకసారి తిరస్కరించడము, మూడోసారి శపించడం, ఇంకొకసారి నానా మాటలని తిరస్కరించడము, ఇలా చేస్తాడని యేసయ్యకు తెలుసా తెలీదా? దాన్ని ఆయన పేతురు నువ్వు బండ అని అన్నప్పుడు క్షమించాడా, లేక పేతురు నన్ను వెంబడించు అన్నప్పుడే పేతురుని క్షమించాడా? సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ద కింగ్డమ్ సీక్రెట్స్ ఆర్ ఇంపార్టెంట్. శిష్యులందరూ తిరస్కరిస్తారని తెలుసా తెలీదా? ఎస్, హీ నోస్. మరి జగత్ పునాది వేయక మునిపే వధింపండి గొర్రెపిల్ల, కరెక్టే. తల్లి గర్భమందునప్పుడే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని ఎవరు చెప్పారు? పౌలు. అపోస్తలులను సంఘాన్ని ఇబ్బంది పెట్టానుగా మారతాడని కూడా తెలుసు. ఇలాంటి పాపము చేస్తాడని దేవునికి తెలుసా తెలీదా? సౌలు తెలుసు. అదే సౌలు పౌలుగా మారి ఘనంగా ముగిస్తాడని తెలుసా తెలీదా? తెలుసు. మళ్ళీ ఒక చోట ఏమంటాడు? నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేస్తున్నాను, ఏది చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. అవన్నిటిని క్షమించి తుదకు నేను యేసుక్రీస్తునందు సమస్తము చేయగలను అంటాడు. యు సీ దట్ గాడ్ హెస్ ఫర్గివెన్ ఆల్ హిస్ డిసైపుల్స్ హూ వన్స్ వేర్ వీక్ పీపుల్. హీ నోస్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ will deny him. Even when he prophesied about Peter, you are the rock, he knew that he would deny him thrice, yet forgave. దీన్ని ఏమంటారంటే కృపా మహదైశ్వర్యము అంటారు. ఇలాగ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాల్సిందే. You need to go from glory to glory. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు చూద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దావీదు దీన్ని పొందుకోలేకపోయాడు. దావీదు సిలువకు ముందు పుట్టాడా, సిలువ తర్వాత పుట్టాడా? సిలువకు ముందు. అయితే దావీదుకి రాబో కృప గురించి తెలుసా తెలీదా? తెలుసు. సిలువ ద్వారా దేవుడు దావీదు కృపలనే కాదు, దావీదు కంట ఎక్కువ మహదైశ్వర్య కృపలను కూడా ఇచ్చాడు. యునో, ఇన్ ద క్రాస్ వీ హ్యావ్ మోర్ దాన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. We have more than Solomon, more than Elia, more than Elisha. Something more. Right, చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంట. ఇదేంటిది? ఎవడు ధన్యుడు? మనము ఎప్పుడూ కూడా ఒక రకంగా వాక్యం చూసాం. ఏంటంట? నీతిగా నడుచుకునేవాడు, పాపము చేయనివాడు, పరిశుద్ధముగా ఉండేవాడు ధన్యుడు. కానీ ఇక్కడ ఏంటంట? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంట. అది కరెక్టా? ఇది కరెక్టా? రెండు కరెక్టే. బోత్ ఆర్ కరెక్ట్. ఎందుకు? ఎవరైతే నా అతిక్రమములకు పరిహారము నొందాయి అనుకుంటారో, ఎవరైతే నా పాపాలకి ప్రాయశ్చిత్తం పొందాం అనుకుంటారో వారు ఇంకా ఎక్కువ నీతిగా పరిశుద్ధంగా జీవించగలరు. వీళ్ళు ధన్యులు కాబట్టి అలాగ అయిపోతారు, వాళ్ళు ధన్యులు. యు అండర్స్టాండ్ దాట్? నీవు పడిపోయిన ప్రతిసారి నువ్వు క్షమించుకోగలిగితే నువ్వు ధన్యుడివి. నువ్వు పడిపోయిన ప్రతిసారి క్షమించుకోలేదనుకో, దాన్ని అలా చేస్తానే ఉంటావు, దాని మీద నీకు అధికారం రాదు. పడిపోయినప్పుడల్లా క్షమించుకుంటున్నావు అనుకో, కొంతకాలం తర్వాత దాన్ని జయించి తీరతావు. ఎందుకు? నువ్వు పడిపోయిన తర్వాత క్షమాపణ పొందావు అనుకో, కొంచెం బలవంతమైనట్టు, నీతిలో ఎదిగినట్లు. మళ్ళా పడిపోయినప్పుడు మళ్ళా నువ్వు క్షమించబడ్డావు అనుకో, మళ్ళా ఎదిగినట్టు విశ్వాసములో. ఆ తర్వాత నువ్వు విశ్వాసములు ఎదిగిన తర్వాత, నీ నీతిలో ఎదిగిన తర్వాత నువ్వు దాన్ని చేయవు, ఆ సైకిల్ని బ్రేక్ చేసేస్తావు నువ్వు. దిస్ ఈస్ హౌ యూ బ్రేక్ ద సైకిల్స్. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడును, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడును ధన్యుడు. అంటే ఏ క్రియలు చేయకుండానా? నేను మంచి పనులు ఏమీ చేయలేదు, నేనేం పెద్ద ప్రార్థనాపరుడిని కాదు, పరిశుద్ధుడిని కాదు, ఏమీ కాదు, అయినా నా పాపాలు క్షమించబడ్డాయంటే నీవు ధన్యుడు అంట. నీవు ధన్యుడు అంటే ఆశీర్వదింపబడాల్సిందే, నీ ప్రార్థనలకు జవాబు రావాల్సిందే, ప్రత్యేక రీతిలో నీవు అనేకులకు ఆకర్షణగా ఉండాల్సిందే, నీకు ఒక ప్రత్యేకమైన వరం ఉండాల్సిందే. రెండో చూద్దాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీ ఆత్మలో పరిశుద్ధాత్మని పెట్టేశాడు, కపటం లేదు. హీ సీస్ ద హోల్ స్పిరిట్ ఇన్ యూ బికాస్ ఆఫ్ ద క్రాస్. నిన్ను నిర్దోషిగా చూస్తున్నాడు దేవుడు.
అందరూ చెప్పండి, నేను ధన్యుడను అనండి. ఇప్పుడు రోమీలకు వచ్చేద్దాం. 4:6-8 వరకు చదువుతాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు. ఎవరైతే తన పాపాలు క్షమించబడ్డాయని క్రియలు లేకుండా నీతిమంతుడని నమ్ముతారో రేపొద్దున భవిష్యత్తులో క్రియలు చేసేది వాళ్ళే. క్రియలు లేకుండా నువ్వు నీతిమంతుడు అంటే ఆమెన్ అన్నాడంట అబ్రహాము. అదే అబ్రహాము తుదకి క్రియారూపంగా కూడా తన విశ్వాసాన్ని మార్చుకున్నాడు. ఒకవేళ క్రియల ద్వారా కానీ నీతిమంతుడు అవుతున్నావు అనుకున్న వాడు అంతములో క్రియలు చేయలేడు. ఒకవేళ నువ్వు క్రియలు చేయాలా భవిష్యత్తులో అంటే నీ ప్రస్తుత పునాది ఏముండాలా? క్రియలు లేకుండా నీతిమంతుడు అని నువ్వు అంగీకరింపబడాలా. యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యువర్ రైచియస్, యువర్ పవర్ఫుల్. యూనో దీని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? నీవు ఇతరులను ఖండించడం మానేస్తావు. వెన్ యు నో యు ఆర్ ఫర్గివెన్, యు ఫర్గివ్ అదర్స్. నువ్వెప్పుడైతే క్షమించబడ్డావో నువ్వు ఇతరులను క్షమిస్తావు, ఇతరుల మీద తీర్పు తీర్చావు. నువ్వెప్పుడైతే ఇతరుల మీద తీర్పు తీరుస్తూ ఉంటావో నువ్వు ఇంకా క్షమించబడలేదు. అంటే దావీదు ఏం చెప్తున్నాడు? నేను దీన్ని అనుభవించలేదు, కానీ అబ్రహాము లాంటి వాక్యము సిలువ తర్వాత బోధింపబడుతుంది, అది పొందుకొని వారు ధన్యులు అని చెప్తున్నాడు దావీదు. అంటే ఇప్పుడు మీరు ప్రార్థించి గొప్ప కార్యాలు చేయొచ్చా? ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై గొప్ప కార్యాలు చేస్తుందంట. సో గాడ్స్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. సో ద బ్లెస్సింగ్ బిగిన్స్ అట్ ద పాయింట్ వేర్ యు రిసీవ్ టోటల్ ఫర్గివ్నెస్. అంటే ఆశీర్వాదం ఎప్పుడు మొదలవుతుందంట? క్షమింపబడ్డాను అనే పాయింట్ దగ్గర మొదలవుతుందంట ఆశీర్వాదము. సో రిసీవింగ్ ఫర్గివ్నెస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇంజెక్షన్ ఎందుకు తీసుకుంటారు? డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఉన్నదంతా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ ఇంజెక్షన్ విశ్వాసంతో పనిచేస్తుందండి. చూద్దాం, లెట్స్ రీడ్ 11వ వచనం చూద్దాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నన్ను నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. ఇక్కడ చూడండి, ఒక మాట అంటాడు. And he received a sign of circumcision, a seal of righteousness of the faith, which he had yet being uncircumcised, that he might be the father of all them that believe, though they be not circumcised, that righteousness might be imputed unto them also. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే నేను నీతిమంతుడను అని అతను అంగీకరించబడ్డాడంట. అంటే క్రియలు లేకుండా దేవుని విశ్వాసము ద్వారా నమ్మువాడు అసలైన నీతిమంతుడు అని తెలుస్తుంది. యు సీ దట్? డేవిడ్, అబ్రహాం, నోవా, యు సీయింగ్ దిస్ థింగ్స్. నీతి ఆరంభము అనండి. దిస్ ఈజ్ హౌ రైచియస్నెస్ బిగిన్స్. ఇది ఇలాగ ఆరంభమైతేనే కంటిన్యూ అవుతుంది. నువ్వు క్రియల మూలముగా అనేది ఆరంభించావా? దానికి లేదు. ఈరోజు మీ అందరిలో అబ్రహాము లాంటి, నోవా లాంటి, దావీదు లాంటి నీతి ఆరంభింపబడును గాక. ఇంకా ఎక్కువగా ఆరంభింపబడాలి నువ్వు. ఇట్ నీడ్ టు బిగిన్ నౌ. దెన్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం ఇన్ యువర్ లైఫ్. దట్ ద రైచియస్నెస్ మైట్ బి ఇంప్యూటెడ్. అంటే ఇన్సైడ్ ఇంప్యూటెడ్, నీ మీద ఆరోపించబడ్డదా, నువ్వు నీతిమంతుడవు, నిర్దోషి అని ఆరోపించారంట. ఇంజెక్టెడ్ ఇన్ యూ, లోపల ఉంది నీ లోపల నువ్వు నీతిమంతుడు, నీ రక్తంలో నీతి ఉంది. నీకు అక్కడో భయం వేసింది అది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రూ. నౌ యూ విల్ ఫీల్ ద పవర్ ఆఫ్ రైచియస్నెస్. ఇప్పుడు అపవాది నీకు అనేక పాపాలు జ్ఞాపకం చేస్తున్నా, శోధనలు జ్ఞాపకం చేస్తున్నా, నీ గతాన్ని జ్ఞాపకం చేస్తున్నా, నేను నీతిమంతుడినే అని చెప్పి అప్పుడు నీ ప్రార్థన జీవితముని అన్ని రంగాల్లో నెమ్మదిగా ఆశ్రదించడం మొదలు పెడతావు నువ్వు. గ్లోరీ టు గ్లోరీ. కీర్తనలు 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరం అండి? ఇన్ఫినిటీ. ఇది ఇటు, అది అటు. దూరం అంటే ఇంక దానికి అవి కలవు. దూరం అనేది లేదు, ఇంకా అది ఇంపాసిబుల్. చాలా దూరం. ఆ రెండు కలవు. ఇది అటు పోతూ ఉంటుంది, ఇది ఇటు పోతూ ఉంటుంది. పోయే కొలితే దూరం పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గుతుందా? పెరుగుతూనే ఉంటుంది. అలాగా దేవుడు నీ పాపాలనంట నీకు అంత దూరం పరిచి ఉన్నాడంట. సిల్వ చేసిన ఇంత గొప్ప పనిని అపవాది
పూర్తిగా అనుభవించకుండా చేస్తుంది. చిన్న చిన్న వాటికి కండమేషన్ తిప్పించి ఖండింపజేసి నీ వెదక్కుండా చేస్తుంది. అందరూ చెప్పండి, నా అతిక్రమములు క్షమించబడ్డాయి. అప్పుడు పరలోకములో దూతలు ఏమంటాయో తెలుసా? నీవు ధన్యుడవు అంటే. నేను నీతిమంతుడిని అనండి, ధన్యుడవు అంటే. నిన్ను దేవుడే అంటాడు, నీవు నా కుమారుడు సిలువ ద్వారా నువ్వు నీతిమంతుడు అన్నావు కాబట్టి నువ్వెవరివి? ధన్యుడవు. యు ఆర్ బ్లెస్డ్. మైకా 7:19. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. ఎక్కడైనా పడేస్తే దొరుకుతాయేమో కానీ సముద్ర అగాధములో పడేస్తే దొరుకుతుందా? అంటే ఈ లెక్కనే అపవాది మన పాపాలను జ్ఞాపకం చేసుకొచ్చి మనల్ని చుక్కలు చూపిస్తున్నాడు. ఈ రోజు ఒక మహా సైన్యాన్ని దేవుడు లేవనెత్తును గాక. ఈ రోజు నుంచి ఆశీర్వదించబడతాను చూడు అనే రోషం పుడుతుందా నీలో? రానున్న రోజుల్లో నిన్ను చూసిన వారు నోటి మీద వేలేసుకుంటారు. నీవన్ని రంగాల్లో ఆశీర్వదించబడదు గాక. నీ భాష మారిపోతుంది, నీ మనసు మారిపోతుంది, అన్ని రంగాల్లో మారిపోతావు నువ్వు. Is somebody receiving this forgiveness? You are going to be dangerous to the dark kingdom today. ఎందుకంటే నీవు గనక ఈ నీతిని అంగీకరిస్తే చీకటి లోకానికి నువ్వు భయం. ఎందుకో తెలుసా? దానికి నేరారోపణ అనేదే దాని బలం. సిలువ మీదే నేరం తీసేస్తే, నేరారోపణ చేయలేకపోతే వాడికి ఇంకా నీ మీద ఆయుధం అనేదే ఉండదు. He has no weapon against you. So you can rule and reign in Jesus' name. హెబ్రూలు 4:15-16. Hebrews 4:15 and 16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. నేను ఎన్ని చేశాను, నా పరిస్థితి లాగుంది అని బలహీనతతో పాప మనసాక్షితో కాదంట. ఎలా రావాలంట? ధైర్యముతో, అంటే బోల్డ్నెస్. అంటే దేవుడు చెప్తున్నాడు, హౌ యు నీడ్ టు కమ్. అయ్యో నేను తప్పులు చేసేసాను, ఇలాంటి పాపిని, నేను ఇలాంటి వాడినా, ధైర్యము అని. ఎందుకంటే మొదట నీతి ఎలా మొదలవుతుంది? క్రియలు లేకుండా. ఆ తర్వాత అది క్రియారూపముగా మారుతుంది. కమ్ బోల్డ్లీ. ఇది ధైర్యం అనేది మనసాక్షితో రాదండోయ్. దేంతో వస్తుంది? విశ్వాసం అనండి. ఓన్లీ బై ఫెయిత్. 103వ కీర్తన 2-5. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎంతమందికి నా సమస్యలన్నీ పోవాలనుకుంటున్నారు? ఎంతమందికి నా రోగాలన్నీ పోవాలనుకుంటున్నారు? ఎంతమందికి నా బాధలన్నీ పోవాలనుకుంటారు? అది దేంతో కనెక్ట్ అయి ఉందంట? నా దోషాలన్నీ క్షమించబడ్డాయని నమ్మిన వాళ్ళకి మాత్రమేనంట. ఓన్లీ ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ దట్ ఆల్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, దెన్ ఆల్ యువర్ సిక్నెసెస్, ప్రాబ్లమ్స్, పెయిన్స్, ట్రబుల్స్ విల్ బీ బ్రోకెన్. ఎంతమంది నా సంకటం అన్నీ పోవాలనుకుంటున్నారు? అయితే ఎంతమంది నా పాపాలన్నీ క్షమించబడ్డాయని నమ్ముతున్నారు? ఈరోజు ఒక తాళపు చెవి దేవుడు ఇస్తున్నాడు మీ అందరికీ. ఒక్కోటి సంకటములన్నీ తీసివేయబడిన గాక ఈరోజు నుంచి. Who forgiveth all thine iniquities, who healeth all thy diseases. The one who can believe that all my iniquities and sins are forgiven can only receive healing for all his diseases. So forgiveness is a very big key. అందుకే పేతురులో ఒకటి ఉండిపోయింది. ఏంటది? నేను అందరికంట బలహీనుడిగా మిగిలిపోయాను, అందరికంట పిరికోళ్ళలాగా అయిపోయింది నా పరిస్థితి అని పేతురు ఒక్కడు అందరికంట ఎక్కువ బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్నప్పుడు మరి అతను బండ అవ్వగలడా? అతను గొప్ప కార్యాలు చేయగలడా? అయితే అతనిలో ఉండే ఈ నింద స్వస్థపడాలా. ఏమవ్వాలా? స్వస్థపడాలా. అతనిలో ఉండే ఈ బలహీనత నా దేవుడు క్షమించాడు అనే క్షమాపణ పొందుకోవాలా. అందుకే యేసయ్య అతని దగ్గర తీసుకొని 3 సార్లు అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవును ప్రభువా అంటాడు. మళ్ళా సెకండ్ టైం అంటాడు, నా గొర్రెలను మేపు. మళ్ళా రెండోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అని ఏమంటాడు? ప్రభు నీకు తెలుసు కదా ప్రభువా, ఎందుకు అడుగుతున్నావు అంటాడు. పేతురు నా గొర్రెలను మేపు. మూడోసారి ఏమంటాడు? మళ్ళా పేతురు నన్ను
ప్రేమించున్నావా? అవును ప్రభువా, నేను హృదయంలోంచి ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా, నీకు సమస్త ఎరిగిన వాడు కదా, ఎందుకు ఇలాగ అడుగుతున్నావు? మూడవసారి కూడా ఏమని చెప్పించాడు? ప్రేమించు. 3 సార్లు తిరస్కరించినందుకు 3 సార్లు ప్రేమిస్తున్నా 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 అని అతనితో అనిపించి అతను నిందకు ప్రతిగా ఘనతగా మార్చి పేతురుని హెచ్చించాడు. అది తీయకపోతే పేతురు సంఘాన్ని మేపేవాడు కాదు, బండలా మిగిలిపోయేవాడే కాదు, నీడ ద్వారా 100,000 మందిని స్వస్థపరిచేవాడే కాదు. నేను ఎవరికైనా స్వార్థ ప్రకటించడానికి అర్హుడు కాదు అనుకునే పేతురు క్షమించబడ్డ తర్వాత అతని నీడ రోడ్డు మీద రోగులు నేస్తుంటే నీడ పాట స్వస్థపడిపోయిందంట. క్షమించబడిన వానిలోంచి అభిషేకము, వారి వాగ్దానాలన్నీ నెరవేరడానికి గల కారణము. పవర్ఫుల్ ఫ్లో ఇఫ్ యు ఆర్ ఫర్గివెన్. సో ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ సో ఈజీ. ఎప్పుడైతే పేతురుకి అర్థమైందా, నా దేవుడు నన్ను క్షమించాడు అనుకున్నాడు పేతురు, ఈరోజు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. నిన్ను బాధ పెట్టే షుగరు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, బీపీ, తలనొప్పి, గెడ్డలు, కంటిలు, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పులు, భారాలు, రోగాలు, కష్టాలు, నిందలు, ఒక్కోటి కట్టలుగా ఈరోజు నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఎంతమంది పేతురులాగా క్షమించబడ్డారని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? సో హీ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ రిసీవ్ ద ఫర్గివ్నెస్. He told Peter, do you love me? Do you love me? Do you love me? 3 times until he's frustrated because he denied him 3 times. So he had to reconvince him that you are forgiven by accepting me before me. Then Peter could do mighty things. Heal people with his shadow. ఇప్పుడు చెప్పండి, దేవుడు దాన్ని ఇంపార్టెంట్గా తీసుకున్నాడా లేదా? ఎస్. ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా? తప్పులు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళని చూసి ఇప్పుడు నువ్వు తీర్పు తీర్చవు, జాలి పడతావు. యేసుప్రభు రోగులను చూసి ఏం చేశారు? కనికరపడ్డారు. వాళ్ళని ఏం చేశారు? అప్పుడు స్వస్థపరిచారు. అప్పుడు ప్రయాసపడి భారము సముద్రంలో నవదిగా నేను మీకు అంటే ఏంటి? యువర్ ర్యాంక్, యువర్ అనాయింటింగ్ హస్ గ్రూ 100 times more than the common man. When you are competing and feeling jealous and judging, your rank is low. ఎప్పుడైతే ఎవరితో నువ్వు అసూయపడి తీర్పు తీరుస్తున్నావో వాళ్ళకంటే తక్కువ ర్యాంక్లో నువ్వు ఉన్నట్టు. ఎవరినైనా నువ్వు క్షమించి, అరే తప్పు చేసావా, పొరపాటు చేసావా, రా నేను చూసుకుంటాను నిన్ను అని అన్నావా, నీకు తండ్రి అభిషేకం వచ్చింది. వాళ్ళకంటే 100 రెట్లు అభిషేకంలో పెరిగిపోయావు నువ్వు. యు ఆర్ అండర్స్టాండింగ్ ద కీ అండ్ ద సిస్టమ్. సో జెలసీ అండ్ జడ్జ్మెంట్ ఈజ్ టెల్లింగ్ దట్ యువర్ ర్యాంక్ ఈజ్ లో. నీ హృదయం విశాలమైపోతుంది ఈ వెండము ద్వారా. నజరేయుడైన యేసయ్య, లార్డ్ జీసస్, ఐ ప్రొఫెసై, పెంట కుప్ప నుంచి తీసి ఆయన సింహాసనం మీద పెట్టగల దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యము. ప్రభువా, ఇన్ ద కమింగ్ డేస్ ప్రతి విశ్వాసి ఒక అసాధారణమైనటువంటి ఒక మనిషిగా గుర్తింపు పడబోతున్నాడయ్యా. నీవే ఈ భూమికి పునాది వేశావని, సూర్యుడిని చేసింది నీవే, సమస్తాన్ని ఇంకా శక్తితో పట్టుకున్న దేవుడివి నీవే. వీళ్ళు నీ బిడ్డలు, ఆ హస్తంలో వారిని చెక్కి ఉన్నావు, వాళ్ళని ఇంకా పట్టుకొని ఉన్నావని లోకము తెలియాలంటే వారిని మీరు ఈరోజు అభిషేకించండి. బ్లెస్ దెమ్ టుడే, అనాయింట్ దెమ్ టుడే, ఎంపవర్ దెమ్ టుడే, రిలీజ్ దెమ్ టుడే. ఈరోజు ఈ ప్రార్థనలోకి ఇవ్వించిన వారి యొక్క స్థితిగతులను మార్చమని, విడుదల దయచేయమని, వారి ద్వారా లోకానికి వెలిగిమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.